తాజాంశాన్ని చూస్తున్నాం. పెద్దపుల్లి రంపచోడవరం మన్యంలోనే మకాం వేసింది. గంగవరం అడ్డతీగల మండలాల పరిధిలో సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. గంగవరం మండలం మొల్లవరం పరిసరాల్లో పెద్దపులి ఉన్నట్లు స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అడ్డతీగల మండలం తిమ్మాపురం పరిసరాల్లోనూ రాత్రి పెద్దపులి కదలికలను గుర్తించినట్లు తెలిపారు. పెద్దపులి పాదముద్రలను కనుగొనేందుకు అటవీ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. పులి మెడలో ఉన్న రేడియో కాలర్ ద్వారా ఎక్కడ ఉందనేది తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు. కదలికలపై నిఘా పెట్టారు. గోకవరం, జగ్గంపేట, ఏలేశ్వరం మండలాల పరిధి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, పెద్దపులి ఏ ప్రాంతాల్లో సంచరిస్తోంది? అలాగే పెద్దపులిని బంధించేందుకు అటవీ అధికారులు తీసుకున్న చర్యలేంటి? షాహీన్, గత నెల 14న విశాఖపట్నం నుంచి పెద్దపులిని తీసుకొచ్చి పోలవరం జిల్లా పరిధిలోని పాపికొండల అభయారణ్యంలో వదిలిపెట్టారు. ఆ తర్వాత రంపచోడవరం మండలంలో గిరిజన గ్రామాల్లో సంచరిస్తూ 2 చోట్ల ఆవు దూడలపై దాడి చేసి చంపేసిన పెద్దపులి ఆ తర్వాత రంపచోడవరం మండలం మీదుగా మన్యంలోని గంగవరం మండలంలోకి ప్రవేశించింది. నిన్నంతా కూడా గంగవరం మండలం, ముల్లేరు, ఆర్డీపురం, ఒడ్డి చెరువు ఇదంతా కూడా ఏలేరు రిజర్వాయర్ పరిసర ప్రాంతం, బ్యాక్ వాటర్ ఉంటుంది. ఆ పరిసర ప్రాంతాల్లో సంచరించినట్టు అధికారులు గుర్తించారు. నిన్న 3 బృందాలుగా పులి కదలికపై నిఘా పెట్టి పాదముద్రలు అయితే గుర్తించారు. దాని మెడలో రేడియో కాలర్ అమర్చారు. ఆ రేడియో కాలర్ ఆధారంగా పులి ఎక్కడుంటుంది అనేది ఎప్పటికప్పుడు పోలవరం అటవీ జిల్లా అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నారు. ప్రస్తుతం అయితే రాత్రి అడ్డతీగల మండలం తిమ్మాపురం, అట్లాగే గంగవరం మండలం మొల్లవరం ఈ పరిసర ప్రాంతాల్లో రాత్రి 11:30 వరకు సంచరించినట్టు గుర్తించారు. ఆ తర్వాత దాని కదలికలపై కొంత సందిగ్ధత నెలకొంది. ఉదయం నుంచి కూడా మళ్ళీ గాలిస్తున్నారు. అది ఎక్కడికి పోయింది అనేది కూడా చూస్తున్నారు. ఒక్కొక్కసారి రేడియో కాలర్ ఉన్నప్పటికీ దాని సంచారం మాత్రం సమాచారం అందటం లేదనేది తెలుస్తోంది. ప్రస్తుతం అయితే అటవీ బృందాలు అయితే గాలిస్తున్నాయి. ఏలేరు పరివాహ ప్రాంతంలో ఇది సంచరిస్తుండటంతో అక్కడ ప్రజలందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఈ 2 మండలాలు గంగవరం, అట్లాగే మన్యంలోని అడ్డతీగల మండలంతో పాటు తూర్పుగోదావరి జిల్లా గోకవరం, కాకినాడ జిల్లా జగ్గంపేట, ఏలేశ్వరం ఈ పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామాల్లో కూడా దండోరా వేస్తున్నారు. ఇది ఏలేరు రిజర్వాయర్ పరిసర ప్రాంతాలను దాటుకొని జగ్గంపేట మండలంలోని పులి ప్రవేశించే అవకాశం కూడా ఉండటంతో గోవిందాపురం, బామవరం ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. అటవీ మధ్యలో ఉన్న భూపతిపాలెం పాఠశాల విద్యార్థులు రాత్రి సమయంలో బయటికి రాకుండా అధికారులు జాగ్రత్తలు పడ్డారు. ప్రస్తుతం అయితే పులిని మళ్లీ పట్టుకునేందుకు గత నెల 6వ తారీఖు రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలు రాయవరం మండలం కోర్మాపురంలో పట్టుకున్నారు. దీనికోసం పెద్ద కసరత్తే చేశారు. మళ్లీ పులిని పట్టుకునేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక అనుమతులు అయితే తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. మరోసారి పట్టుకోవాలంటే జాతీయ స్థాయిలో అన్ని అనుమతులు కూడా రావాల్సి ఉంటుంది. అవి కూడా అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి కేంద్ర స్థాయిలో అనుమతులు కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే పులిని పట్టుకుంటారా, దాన్ని మళ్ళీ అది ఎటువైపు వెళ్తుందే కదలిక ఎప్పటికప్పుడు గుర్తిస్తారనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. అటవీ అధికారులు వివరాలు అయితే వెల్లడించాల్సి ఉంది. ఇప్పుడు అయితే రాత్రుల్లో ఈ పులి సంచరిస్తోంది. పగలు మాత్రం కొంత విశ్రాంతి తీసుకొని 20 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో చాలా వేగంగా కదులుతోంది. ఎప్పుడు కూడా అడవిలో వదిలిపెట్టినప్పటికీ అది మైదాన ప్రాంతం వైపు ఇప్పటి వరకు సంచారం అయితే కొనసాగిస్తోంది. దాన్ని అన్ని వైపులా రక్షించేందుకు ఒకవైపు అటవీ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ఆయా గ్రామాలు పులి సంచరించే ప్రాంతాల్లో ప్రజలు మాత్రం కొంత ఆందోళన అయితే ఇంకా నెలకొంది. షాహిన్, ధన్యవాదాలు సాయికృష్ణ.